ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా 2 మ్యాచ్ల్లోనూ జరిమానా ఎదుర్కొన్న లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచాడు. జరిమానా విధించినప్పటికీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించడమే కారణం. బౌలింగ్లో తన మార్గదర్శిగా భావిస్తున్న సునీల్ నారాయణ్ వికెట్ తీసిన అనంతరం గ్రౌండ్పై నోట్బుక్లో సంతకం చేసి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకుముందు 2 మ్యాచ్లలో జరిమానా విధించడంతో అతడు తన తీరును మార్చుకుంటాడని క్రికెట్ ప్రేక్షకులు భావించారు. కానీ గ్రౌండ్పై సంతకం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొందరు నెటిజన్స్ అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్లో నమన్ను అవుట్ చేసిన తర్వాత కూడా సంతకం చేసినట్లుగా సంబరాలు నిర్వహించారు. దీనిని మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 2 క్లాస్ 5 కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నేరం కిందకు వస్తుందని, దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించినట్లు కమిటీ వెల్లడించింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన మ్యాచ్లోనే దిగ్వేష్ ఇలానే వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది. దీంతో అతడి ఖాతాలో 2 డీమెరిట్ పాయింట్లు పడ్డాయి. మరి తాజా సెలబ్రేషన్స్ విషయంలో ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.